అగో వరంగల్ వార్తల 59 రూపాయల బిర్యానీకి 60 రూపాయలు ఇచ్చినందున తిరిగి రూపాయి ఇయ్యలేదని ఓ దేవుడా కత్తితో పొడి చంపిండా రూపాయి కోసమే కొట్టుకొని కత్తితో పొడి చంపిండా ఏంది ఇది రాను రాను కాలం గిట్లయితుంది లోకం గిట్ల చేస్తారు ఓ అవ్వా అధ్వానం తయారవుతారు ఈ లోకం అయినా నాకు ఈ వార్తలు ఎందుకు అది చూస్తే దడదడ అని పాడవుతుంది రీల్స్ చూస్తా అరే ఒక్క నిమిషం అవరా ఇట్లా లోపడి పోయి అట్లా పైసలు పట్టుకొని వస్తా తొందర రాపో లేట్ అయితే మళ్ళీ నా పిల్లలు తిడుతుంది. ఓ నీ బతుకు ఏడా ఇంకా మారలే ఆరా పిల్లానికి భయపడుతూనే ఉంటావు అయ్యా నీ బతుకు ఏడా చాలు కానీ పోయి రాపో ఇక. సరే పోయేస్తాను ఓ బొమ్మ షాయ్ వసుకురాపో ఏం పుట్టింది నీకు నువ్వు పోయి పోసుకొని తాగపోరాదు తిరిగి తిరిగి వచ్చి షాయ్ అయిపో అంటున్నావు నాకే షాప్ ఎట్లేదు పానం ఉన్నది ఏం పని చేస్తారని శాతం అవుతుందే సెల్లు చూసుడు తినుడు పనుడు గంతే కదా ఏ పని ఉన్నది ఇంకా నీకు మరి నువ్వేం పోయి పొడి చేస్తాను వాడా అచ్చేమో పోయి పోని వస్తాను పోసుకోపో ఓ బయట పోయి ఓడవందే ఇంట్లోకి వెళ్తాది నీ సంపుదా పోసుకుంటే పోసుకో తాగుతా తాగు పంట పండు నాకేంది ఇక ఎన్నడు మారుతావే మొగడంటే లెక్క లేకుండా పోతుంది సాయి అంటే సాధన అవుతుంది ఏమో సంపుదా మొద్దు మొక్కపడా వీడు ఎప్పుడు నా మొగ నెంబడే పడి ఉంటాడు డప్పు నెంబడి కొమ్మడు ఉన్నాడు వీడు ఏబట్టి నా మొగడు నన్ను రోజు కొట్టుడు తిట్టుడు ఇదే లొల్లి వీడు ఎప్పుడు పోతాడో ఏమో వీడు ఉన్నంత వరకు నా సంసారం ఖతం వీడెన్నడో నా సంసారం నాశనం చేసేదాకా ఇడిచిపెట్టాడు కానీ నువ్వు చూస్తాను తిడతాందా ఏంది అరే యాళ్ళ అయిందారా మరి ఏం చేయాలక్క నువ్వు ఇప్పుడు పాల ప్యాకెట్ తెస్తే నేను ఎప్పుడు చాయ్ తాగలరా బువ్వ తినే వాళ్ళకి చాయ్ తాగమంటావారా చెప్పు ఇదే ప్యాకెట్ అట్లా కాదే అక్క నీ ఇల్లు ఏమో ఊరు కోసకుండే ఊరంతా పాల ప్యాకెట్లు వేసి నీ ఇంటికి వచ్చేసరికి గీ టైం అవుతుంది నన్ను ఏం చేయమంటావు చెప్పు మేము ఇప్పుడు బయటకు వచ్చింది మంద లేకపోతే ముఖమంతా ఎట్నో పెట్టుకుంటుంది ఎందుకు వచ్చింది మనకు బాగేనా అక్క మంటలే బాగున్నా తమ్మి ఇక నువ్వు వచ్చినాక ఏం బాగుంటా అయితే కానీ నీకు ఊళ్ళో ఎవ్వరు సోపతి దొరకరా ఏమైనా నా మోహన్ సోపతే బట్టి ఊకే నాయన చుట్టూ తిరుగుతావు ఇంట్లో సాయలేదు కాదే ఇంత కుడుదున్న తావు నీ అవ్వ మోర మాటలు బాగానే ఎత్తానే నీకు మరి లేకపోతే ఏంది కళ్ళు కనబడతలేవా ఇప్పుడే పాల ప్యాకెట్ తెచ్చే బాగా ఆడుకుంటాను అక్క నీ అవ్వ ఎవరి ముంగట పడితే వారి ముంగంటే ఎంత మాట్లాడతావా నీ అవ్వ ఏంది ఏమో గుడ్ల కూరలు బాగా నేర్చుకుంటున్నా నోటికి ఎంత మాట్లాడుతున్నావు వీడెవడు వాడెవడు లట్టుగాని పొట్టు ముంగట ఎంత మాట్లాడుతున్నావేనే సంపుతా ఏంది ఏమో మీ కూరకొచ్చుకుంటా సంపుతా అని మాట్లాడతానా సంగతి తర్వాత చెప్తానే చెప్పు పో బండిరా ఇలా కోట తాగాలరా నువ్వేనా మనిషివేనా అన్న గురువారి ఏందిరా పుష్కలకు ఎంత మాట నువ్వు లేకపోతే ఇక పాలంతో నీ పిల్లం ఈకలు పక్కపక్కలు ఏందన్న ఇది గాళ్ళు మాట్లాడుకుంటే పోదాం పానాడు నీ పిల్లం పాలంతో ఈకలు పక్కపక్కలు ఎత్తా అంటే ఏమనిపిస్తలేదు కొంచెమన్నా ఏదో ముచ్చట మాట్లాడుకుంటారు గాలు మాట్లాడుకుంటారు మనకేంది పోదాం పోరా నువ్వు ఇలా ఇట్లా వదిలేస్తే రేపు ఇంకేదన్నా కథలు పడతారు ఇట్నే ఊకుంటావా అక్కగా పాల పైసలు ఇయ్యరాదు అక్క పోయిన నెల ఇయ్యలేదు ఈ నెల ఇయ్యక్క ప్లీజ్ అయ్యో రైటే కదరా తమ్మి నీకు పోయిన నెలలో ఇయ్యలే కదా నాకు పైసలు మధ్యాహ్నం వరకు వస్తాయిరా నువ్వు మధ్యాహ్నం వరకు ఇంటికి రా అరే ఇంటికి వస్తావు కానీ మధ్యాహ్నం ఇంటికాడ ఏం అన్నం తినకు ఇడా తిందు సరేనా సరే అక్క సాయంత్రం మధ్యాహ్నం రారా మళ్ళీ సాయంత్రం ఎందుకు సరే అక్క మధ్యాహ్నం ఏం పుట్టింది మీ కురుకొత్తాను ఎవడేవాడు పాల ప్యాకెట్ వాడు నీ అవ్వ వాంతో నీ ఈగలేదు పక్కపక్కలేదు ఎందుకు మాట్లాడతావు చేసి ఏదో మాట్లాడతానే నీకు బుద్ధుడా ఎవ్వ సంపద ఓ మెంటల్ మొక్కబడా నీ మొద్దు మొక్కల కట్టే ఆ పొలగాన్ని తమ్ముడు అంట గాయంత మాత్రానికి ఈకలు పక్కపక్కలని ఎక్కరి అన్న తమ్ముడా నీ అవకాశం పుట్టిండా తమ్ముడు అంటాను మొగోడు వాడు వాళ్ళ అన్నదురు ఏం పుట్టిందేమో రాను రాను రోజు
చెప్తాను అసలు నువ్వేనా ఎందుకు ఇట్లా తయారైతాను అనుమానం కాదే పెళ్ళైన కాంచెల్లి గౌరవం చేస్తే నెత్తిన కూర్చున్నావు నీ సంగతి తర్వాత చెప్తా దినాలు గాను సోపతులు బట్టి రానికి ఇట్లా అధ్వానం తయారైతాను ఏంది నీ కళ్ళు మండ ఇదేంది పెళ్ళ మొగుళ్ళు 5 ఏళ్ల కంచి ఎన్నెళ్ళేంది ఇలా బాణలు పెట్టుకుంటారు రసరసేతాలు ముచ్చటేందో తెలుసుకుందాం సందు దొరుకుతాక పుల్లేద్దాం ఏం పుట్టిందో ఏమో మనిషిని చూస్తేనే ఓర్తలేడు దినాలు గాను విన్నా పాడుగా అయ్యో అక్క ఏంది ఇట్లా డల్లు కూర్చొని ఏడుతాను ఏడుముఖం పెట్టినా ఏంది ఏం చెప్పాలి చెల్లె నా బతుకు పాడుగాను ఆ మొద్దు ముండ కొడుకు నన్ను చూస్తేనే ఓర్చిన పాపాన లేదు అయిన దానికి కాని దానికి అయినంతో కానంతో నాకు సంబంధం అంటగడతాడు నేనేం చేయాలి చెప్పు హా, అయినా ఇంట్లో కంటే బయట వాళ్ళు ఎక్కువైనప్పుడు ఇంట్లో చూస్తే ఎందుకు కొడతారు అక్క ఏంటి చెల్లె నువ్వు చెప్పేది గదే మరి ఇక పొలం కాడ వాళ్ళని వేసుకొని ఒకటే తిరుగుతాండు గట్ల పొంటి నిజంగానా రోజు చూస్తానని తెలుసా నేను దేవుడా ఈ బర్రె మొక్క పోడు ఊర బర్రెకి ఎక్కువ గౌడు బర్రెకి తక్కువ వీనికి నేనే ఎక్కువ వీనికి ఇంకోటి కావన్నా రోజు అసలు నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థమే అయితలేదు తెలుసా అందుకే ఇప్పుడు వచ్చి చెప్తాను అయ్యో భగవంతా ఎంత పాపం చేస్తాడు గందుకే కావచ్చే నన్ను చూస్తే ఊర్చిన పాపం లేదు ఇంటికి వస్తాడు చాయ్ పెట్టలేదా పాలు పెట్టలేదా ఈ కూరనా ఆ కూరనా అని ఏదండి నాకు ఇంత కూడా మెచ్చింది లేదే గట్ల చేస్తాడా బాబా ఓ భగవంతా ఆగు ఈడైతే రాని వీడు వచ్చినాక వీని సంగతి చెప్తా నన్నే మోసం చేస్తాడు వీడు రంగ కథలు పడుకుంటే నన్ను వాళ్ళతో నీతో అక్రమ సంబంధం అంట కొడతాడు వీడైతే రాని కొడుకు మొత్తం ఒక పని తీయాలా ఈ పంత వాళ్ళకి కొడతా నేను ఏడు పోవాలి సరే తీయక్క ఇక నాకెందుకు మళ్ళా మధ్యలో వచ్చి పోతానక్క నువ్వు మంచిదని చెల్లె నా కళ్ళు తెరిపించినావు లేకపోతే ఈ కథలు నాకేడు తెలుసు అక్క అక్క వచ్చిన అత్త మీద సరే కానీ చికెన్ వండినా మటన్ వండినా అక్క మీ బాగా సీన్ లేదురా ఏదో ఉన్న తినిపోదురా రాదు పొద్దుగాల ఇంటి ముందడికి వచ్చిండు మధ్యాహ్నం ఇంట్లోకేసి వచ్చిండు వీడు దీని సంగతి ఎట్లనే చెప్పాలి ఇవాళ దీని మొగడు ఇన్నే ఉన్నాడు కదా చెప్తా ఉంది కిరణ్ ఏం చెప్తావురా బోరేసినమాట మరి నీళ్ళు పడ్డాయా అయ్యో పర్లేదారా ఎలా పడ్డదన్న మొత్తం బండి వెళ్ళింది అయితే అయితే ఏం చెప్తావురా దేవుడు నిన్ను ఒక్కసారి ఎత్తుకుంటాడే వదిన ఎట్లున్నదే నీ వదిన చాలా కూడా నువ్వు ఆ జ్యోతి కాదు మంచిగా ఉన్నాయి కానీ నేనే ముచ్చడితే నువ్వు ముచ్చట చెప్తావు రా నువ్వు వదిన మంచిదే అరే మంచిదే నేను కాదన్నా అనరా అయితే కానీ మరి పిల్ల మరి బూర్వాళ్ళు చేసుకునేవు ఏం చెప్తావే నాకు ఆశలం తక్కువైంది అయ్యా ఇయ్యాలి కాకపోతే నేను పైసలు సంపాదిస్తుంది కానీ లక్ష పెట్టిన ప్రసాదన్నా ఆవురా మళ్ళీ మళ్ళీ ఇక్కడ నువ్వు చింత చెట్టు కింద కూర్చొని చల్లగా ఫోన్ మాట్లాడుకుంటావు అక్కడ నీ పెళ్ళ ఏం చెప్తాందో తెలుసా నాన్న అదేం చేస్తుందిరా సెల్లు చూస్తుంది ఇలా కుడుతుంది బోల్ అవుతుంది తింటుంది పంటది దానికి ఏం పనిగా జోగులు ఎత్తానవా అన్న ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానా గుండె నిబ్బరం చేసుకో నేను చెప్పు నువ్వేమనుకున్నా మంచిదే అన్న నీ పిల్లల్లో పట్టుకొని లోపలి పోయింది నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది అంటే నువ్వు కరెక్ట్గా చూసినావా కరెక్టే చూసినా చెప్తాను కదా నేనే చూసిన కళ్ళతో చూసినా వాడు కొట్టుకుంటాడు కదా రింగులు ఇంటికి ఉంటాడు కదా కుంపదీసి వాడు పాలేస్తాడు అయితే కాదు కదా రోజు పొద్దుగాల మీ ఇంటికి వచ్చి పాలెత్తా చూసినావా గవాడే ఇక్కడ ఇంత బర్ర కూడా ఉంటది నేను పొద్దుగాల డౌట్ వచ్చే నా పెళ్ళని అడిగిన నాకు తమ్ముడు అవుతాడు తమ్ముడు అసంటాడు అని ఎదురు కొట్టింది ఇప్పుడు చూడు దాని కథ ఉంటుంది నన్నే కింద మోసం చెప్తావానే అత్త నాకే నీ సంగతి చెప్తా వాని కథ నీ కథ కూర మస్తున్నది అక్క కడుపు నిండా తిన్నా అరే పిచ్చోడా
చెయ్యికి ఇట్లా అంగికి చిన్న పూర లెక్క చూసుకుంటున్నా ఒక ఖర్చు ఫండ్ మెయింటైన్ చేయవారా? రేపు మరదలకి ఏమంటది? మరదలు వచ్చాక నువ్వు చూసుకుంటావు కదా అక్క. మాసాలు గంతి ఏందేమి బాగోతాం నాకు లేతురా. ఏంది ఏంది తమ్ముడు చేసుకుంటే గిదే రానే. ఏయ్ అది నోరా ఏంటిది? నేను వాడిని తమ్ముడంట. ఏం మాట్లాడతానో ఏం బాగోతం చేసినావు? తమ్ముడైతే నేనేనప్పుడు వచ్చిందో తాడే. నీ అవ్వకు వాడు పుట్టిడా, వాడు అవ్వకు నువ్వు పుట్టినవా? ఇప్పుడు నేను చూసే వాటి తమ్ముడు అంటాను. నీ అమ్మ ఏయ్ అది నోరా తడి మాట. ఏం మాట్లాడుతున్నావు? మనిషివే నువ్వు అసలు. నేను వాడిని తమ్ముడు అని పిలుస్తా. తమ్ముతో ఏం బాగోతం చేస్తా. నాకు తమ్ముడు లేనందుకు వాడిని నా తోడబుట్టిన తమ్ముడు లెక్క చూసుకుంటానా? ఇదే నన్ను మాట్లాడేది. అయ్యో బావా అట్లా నాకు బావా అక్కని. నాకు అమ్మ నాన్న లేకుండా సొంత అమ్మ లెక్క చూసుకుంటుంది బావా. ఇంత తినిపోతురా అంటే పిలిచింది బావ, వచ్చి తిన్నా. ఏందిరా అమ్మనా? దొరికిన వాటి అమ్మ అంటారు, దొరకపోతే బొమ్మనారా? అన్ని లిసిపెట్టి కొసకుండా నా ఇంటి ఎక్కనే కావాలా నీకు? అరే నీ మొక్కలు చూస్తేనే దొంగ మొక్కలు ఎక్కున్నదిరా. అసలు నువ్వు మనిషివేనా? వాడికి అమ్మ నాన్న లేరు, వాడికి తోడబుట్టిన వాళ్ళు లేరు. నన్నే సొంత అక్క లెక్క అనుకుంటాడు కాబట్టి వాడిని ఇంటికి రమ్మంటే గవాడికి నాకు అక్రమ సంబంధం అంట కడతావా? నువ్వు మనిషివేనా అసలు? నీకు 4 అక్కేళ్ళు ఉన్నారు కదా, మరి నీ అక్కేళ్ళతో గిట్టే ఎత్తానవా? అమ్మ బొమ్మ అని మాట్లాడతాను. నోటికి ఎంత మాట్లాడుతున్నావే? గిక్కడ ముట్టుకుంటే గక్కడ వస్తానేదే. గంత దాకా ఎవరు అక్క తమ్ముడు అని వరుస నాకు తెలిసే. ఆ పేరు చెప్పుకుంటే ఏం చేస్తారో నాకు మా ఎందురా? ఇంటికి కొత్త గింతగా అనుమానిస్తానంటే నేను ఇంటికి రాకపోతున్నాక నా వల్ల నువ్వు దెబ్బలు తింటాను. వద్దు బావా. అంతా ఎరికే. నాకన్నా తన చూసినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడక బావా. ఇష్టం వచ్చిన నోరు వేరేతో మాట్లాడతాను. అట్లాంటి కాదు బావ. ఎట్లాంటిదో ఎరికేరా. నువ్వు నాకు నీతో చెప్పకు. ఇది ఎవరిరా? నా భార్య. బొమ్మ వానికి కొడితే నీకు వస్తుందా? వానందుకు నిన్ను కొట్టానా? ఇదే నాన్న నీ భాగవతం. ఎంత నమ్మినే, నిన్ను నమ్మినే. నా భార్య ఏ తప్పు చేయ నమ్మినా చేసినావు, మోసం చేసినావు. నమ్ముతే మోసం చేసినవే. నిన్ను నమ్మ. నువ్వు నా భార్య కాదు. ఏడు పినవాడాలే ఓగురు పెడితే ఇక్కడ బిడ్డ. ఎంత నమ్మినా నిన్ను, నన్నెట్లా మోసం చేయబుద్దైందే. నువ్వు ఇంత పని చేస్తావు అనుకోలేదే. నీ బతుకు ఏడా? బతికేందుకే సాగు. 5 ఏళ్ల నుంచి ఒక్కనాడు ఒక్క మాట అన్నాడు. ఎవరి మాటలు పట్టుకుంటాడో, ఎవరు నా సంసారంలో నిప్పులు పోతారో, ఎవరెవరితోనో నాకు సంబంధం అంటగట్టి నా బతుకు నాశనం చేస్తాడు. తమ్ముడు అన్నాక కూడా ఇంత ఘోరంగా మాట్లాడతాడంటే ఈయనకు ఎంతమంది ఎట్లా ఎక్కించి చెప్తారో. సోపతులు పాడుగాను. దేవుడా, ఏ తప్పు చేయకుండా నన్ను ఎన్ని మాటలు అంటాడు. తమ్ముడు తమ్ముడు అని పిలిచినా కూడా తమ్ముతోనే అక్రమ
కదన్నా ఈ సెల్కే వల్లే ఇదారా ఆ చచ్చిపోయిన శంకర్ కానీ సరే ఎవ్వరు పట్టించుకుంటలేరా అంత బీడి బయట ఉన్నది ఇక వాడు ఉంటున్నా చేసుకును మొగదిక్కు లేదు చేసేవాళ్ళు ఎవరున్నారా ఇవ్వలేరు కదా సరే నీ చెల్లెమో రంది కొద్ది కూర్చున్నది ఇంద్రా ఒకసారి పోయి మందిరం చేద్దాం సరే పర్లేదు ఎవరో బుజ్జి బాగేనా భర్త చచ్చిపోయి రంది కొద్ది ఉంటే బాగా అడుగుతాను ఇంద్రా ఏందిరా రంది కొద్ది కూర్చున్నావు ఏం చేద్దామన్నా నాకు ఆచారం ఇట్లా తక్కువైంది తీసుకుపోయిన దేవుడు నన్ను తీసుకుపోయినా బాగుండు నా పోరగాళ్ళు ఇద్దరు నాగం చేసిపోయిండు నువ్వేం బాధపడక చెల్లే ఏదో ఒక్కరోజు అందరం బోవుడేనే కాకపోతే వెనక ముందు నువ్వు ఏ రంది పెట్టుకోకు రంది ఉండకుండా ఉంటుందా అన్న నా ఇద్దరు ఆడపిల్లని ఎట్లా గట్టెక్కియాలో ఏమో సరే బుజ్జి బుజ్జి పిల్లలకు ఏమైనా తీసుకుపోరా వద్దన్నా నాకు డబ్బులేమొద్దు చెల్లె నేను అన్నయ్యను నీకు ఇస్తున్నా తీసుకెళ్ళరా వద్దన్నా నాకు ఆపద వచ్చినప్పుడు నువ్వు అండగుంటే చాలు నాకు సరే చెల్లె నీకెప్పుడు ఆపద వచ్చినా ఈ అన్నయ్య ఉన్న సంగతి మర్చిపోకు సరేనా సరే అన్నయ్య పోయాత జాగ్రత్త సరే బుజ్జి జాగ్రత్త అవునా ఇక మనం మందు కోసం ఉంచుకున్న పైసలు ఇస్తానేందే నువ్వు మనిషి దున్నపోతురా మనిషి ఆపదలున్నది మందు ముఖ్యమా వాళ్ళ ఆపద ముఖ్యమా మనిషి వైపు పుడితే ఒక్కసారి చెప్తే వినాలరా ఛీ మనవతో నీకు పాపం తమ్ముడు ఇంటికి వచ్చి పాలు మూసేది వాడిని నట్టిగా అనుమానించి ఏదో సంబంధం అంట కట్టి కొట్టి వెళ్ళగొట్టే ఇప్పుడు ఇంట్లో చుట్టూ పోయి పాలు తెచ్చుకునే పరిస్థితి వచ్చి పైసలు బాగానే వస్తానట్టున్నాయి కదా ఈ మధ్యన నాకు పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తానే అక్క చూస్తానా చెట్ల పొంటి పుట్ల పొంటి అన్ని చూస్తానా నువ్వు అక్కడిక్కడ మాటలు మాట్లాడకక్క కాదు కన్నా పాల పైసలు ఎప్పుడు ఇస్తావక్క అయ్యో ఇత్త తీరాదు తొందరనే సత్తానా నీ మొగన్ లెక్క ప్రసాద్ అన్న ఒక్క అడిగి ఇంట్లోకి రారాదే సరే అత్తనా పెళ్ళామే అనుకున్నా మొగుడు కూడా కథలు బాగానే పడతాడు కదా అక్క మొగుడు ఎవరి మొగుడే అక్క నీ మొగుడు అక్క అయ్యో నా మొగుడికి ఏమైంది ఏమైనా గుర్తిందా ఏంది నీ మొగుడిని ఎవరి గుర్తలేదు కానీ నీ మొగుడు అక్కడ దానితో వచ్చిండు ఎవరి ఇంట్లో ఆ పాడదానితో వచ్చిండక్క అప్పుడు నేను చెప్పలే అనుకో మా మొగుడుగా పాడదాని ఇట్లా ఎందుకు వచ్చింది అదే కదా అక్క అక్కడ ఇంత మీదికి వెళ్ళా అయ్యో చెల్లె ఏందిరా అంత ఆగమవుతావు ఎందుకు పిలిచినావు ఏం లేదన్నా ఆపదొత్తే అడగమన్నావు కదా కొంచెం పైసలు అవసరం ఉన్నది అందుకే అడుగుతానన్నా అయ్యో చెల్లె గంతే రారా నీ కాకపోతే నేను ఇంకెవరికి ఇస్తా నా చెల్లె దానివి సరేరా ఇస్తా నిన్న తీసుకోలేదని ఇవాళ తీసుకుంటానని ఏం అనుకోకన్నా మంది ముంగడ తీసుకుంటే అందరు ఏమేమి మాట్లాడుకుంటారు ఆ భయానికి అడగలేవు అయ్యో చెల్లె నేనేమనుకోను నీ సొంత నేను నువ్వు ఎప్పుడు అవసరం పడ్డా అడుగు నేను ఇస్తా చూపిస్తుందా ఇప్పుడు పిచ్చాను పోరి గట్ల గుంజుకుంటున్నా నా మొగుడికి అనుకుంటారే నీకు నా మొగన్ గురించి ఏం తెలుసా నీకు తప్ప ఊళ్ళో వాళ్ళందరూ తెలుసు నీ మొగని గురించి తెలుసా ఏమని చూపించి ఇప్పుడు చూడు నేను అందులో లేకపోతే నీ మూజ వాళ్ళ కొడతా నా మొగుడు నిప్పు ఎరికేనా అబ్బో అందుకే ముట్టుకుంటా కాలిపోతాంది కలుపు తీయావే సరేనా చెల్లె ఎవరు డోర్ కొడతారా నేను పోయి తీస్తాను ఆగండి ఏం తక్క ఒకటే కొట్టుడు కొడతాను ఏందే కొట్టేది పిచ్చి ముఖని చెప్పు చూడు అగో నీ మొగడు చూడిపోయి ఏం చేస్తాడు లోపల అరే
చూసినావు కదా ఇంట్లో నా మొగుడు ఏం చెప్తాడు మొన్నాడు వద్దు బిడ్డ కొడతా ఏం చెప్తాడు ఇలా? వదలక్క. ఏం చెప్తాడు ఇలా? ఏం చేస్తారా నేను ఇట్లా ఏం చెప్తావు? ఏం చేస్తారా పని పిలిచింది ఏం పని కాల్పులు వేసుకొని పని చేస్తారా? తప్పేదే నేను తప్పేస్తారా ఏయ్, పని ఉంటే ఈ బయటకు వచ్చి చేసుకోవాలి, తలుపులు వేసుకొని చేస్తారా? ఏం పని నువ్వు లోపలికి చేసే పని? ఏయ్, ఏం చేస్తారే? తలుపులు వేసుకొని మాట్లాడితే తప్పు చేసినట్టు అక్క. ఏం తెలకుండా మాట్లాడుతున్నా తెలుసుకునేది. ఏ పిచ్చిదానా నేను మెంటల్ అనే కావాలి కొడుతున్నావు అయ్యో, దాన్ని కొడితే నీకేమన్నా వస్తుంది? దానికి నీకున్న సంబంధం ఏంటి? అరే సంబంధం అంటే అది నా చెల్లె చెల్లెనా? ఎట్లా చెల్లె? దాని తోడ నువ్వు పుట్టినవా? నీ అయ్య తోడ అది పుట్టిందా? చెప్పలే ఎట్లా చెల్లె? ఆ రోజు అంటివి కదా నిన్న పాలు పోయడానికి వచ్చిన పోరంతో నాకు అక్రమ సంబంధం అంటే కదా. వాడిని కూడా నేను తమ్ముడే అన్నా. మరి అక్కడ నాకు తమ్ముడు కాదు, ఇక్కడ నీకు ఎట్లా చెల్లె? ఇది చెల్లె ఎట్లయితే చెప్పు. చెప్పే ఏం చేసినావు? ఏం చేసినావు? అరే ఏంద్ర ప్రసాద్ ఈ నడి రోడ్డు మీద ఈ లొల్లి పబ్లిక్ అంతా చూస్తుంది. అరే ఆపద నన్ను పిలిచింది ఇంటికి వచ్చి మాట్లాడుతున్నా దానికి అపార్థం చేసుకొని మందు ముంగట మానం పోయేటట్టు ఎట్లా వాడు తట్టే కొడుతుంది మనిషిలానే ఆపద ఎట్లయితే బాబు? దానికి మొగడు లేడు, మొద్దు లేదు. ఏం ఆపద తీర్తాడు ఈడు? ఆపద తీర్చేటోడు గీడేదని ఉంటే ఏం పని అనేది ఇక్కడ చెప్పాలి. ఇంట్లో తలుపులు పెట్టుకొని తలుపులు చెప్పు. అట్లా కాదే బాబు, మన ఊళ్ళో పాలు వస్తాడు చూడక పోరడు, వానికి అయ్యవ్వ లేడు కదా అని నేనే నా సొంత తమ్ముడు లెక్క ఇంటికి రమ్మని బుక్కెడు బువ్వేస్తా తప్ప. ఈ కొంపలు ముచ్చటోడు ఏం చేసినా వీడు లంగ పని చేసుకుంటా నన్న పోరంతో సంబంధం అంట కట్టిడు. వీడు తప్పులు చేసుకుంటా నన్ను అన్నాడు. చెప్పరా తప్పు చేసింది ఇప్పుడు నువ్వనేరా? ఏ నడవ కదనా మంచిగా మాట్లాడు. నేను చెల్లని ప్రేమ కొద్ది వినే నువ్వేమో కొవ్వెక్కి తిరుగుతావు. నరుకుతాని నరుకుతా. చూసినవా నిజంగా బాబు, నాకు ఏ తప్పు తెలియదే. వాడు తోడబుట్టిన అక్క లెక్క నన్ను అక్క అక్క అనుకుంటా వాడు తల్లి లెక్క చూసుకున్నాడు. గమంతో సంబంధం అంటే కట్టిండు. గీడ తలుపులు పెట్టుకొని గిడితో ఉన్నాడు. ఈయనకు సెల్లైనప్పుడు నాకు తమ్ముడు అవుతాడా కాదా చెప్పు. అయితేనే వరుసగా అవుతారు కానీ అది వేరు ఇది వేరు. నువ్వు కొవ్వెక్కి తిరుగుతావే. ఈ పోరి చెప్పేసరికి నేను కళ్ళు తెరుచుకున్నా. లేకపోతే ఈ బాగోతం ఇంకెన్ని రోజులు చేసావు? జర్రాగు ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు? అదే అదే నాకు ఇప్పుడు దేవుడు వచ్చి చెప్పింది. ఏంది నీకు చెప్పింది గిదా? గిదా నా భాగవతం బయటపడ్డదా అని గిదా అంటానవా? ఓసి పిచ్చిదానా, నీ గురించి నాకు చెప్పింది కూడా గిదేనే. ఏమని? ఆడు వచ్చిండు ఆడు పోతాడు నీ పెళ్ళం లంగా అని చెప్పి ఎక్కించింది నాకే ఇదే. అమ్మా అమ్మా అమ్మా, ఎన్ని మాటలు చెప్పినవే. ఇట్లా ఎంతమంది కొంపలు మూస్తానవే? పెండ్లం మీద మొగనికి, మొగన్ మీద పెండ్లాంకి చెప్పి ఏం చేసావే? నీ దినాలు గాను నువ్వు ఏమంటే నా సంసారం నాశనం అవగదనే. అరే పిచ్చోళ్ళారా, మీ ఇద్దరు భార్య భర్తల మధ్యన ఒకరి మీద ఒకరి నమ్మకం లేకుంటే ఇట్లనే రా మనిషికి ఒకటి పుట్టించి మీ జీవితాలను రోడ్డు మీద పడేస్తట్టు చేస్తారు. అవును బాబు, మా మధ్య నమ్మకం లేక మంది మాటలు పట్టుకొని ఇప్పుడు మా సంసారం రోడ్డు మీద వేసుకునే పరిస్థితి వచ్చింది. వదినా నాకు భర్త లేడు కావచ్చు కానీ అట్లాంటి ఉద్దేశంతో అన్నను ఎప్పుడు చూడలేదు వదినా. అన్న నాకు చాలా ఎక్కువ, తోడు పుట్టినోడు కంటే ఎక్కువ వదినా. బుజ్జి బుజ్జి నువ్వు ఏడువకే, నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నా. ఇంకొకసారి నిన్ను ఏమన్నా నీ గురించి నాకు తెలియదా? అనవసరంగా దొంగ చేయబట్టి నీ మీద అనుమానం పెంచుకున్నా, తప్పనుకోకే.
నిజంగా చెప్పేసరికి మీ మధ్య ఏదో అక్రమ సంబంధం ఉండదు అనుకొని నేను పొరపాటు పడ్డా. అన్న చెల్లెళ్ళంటే ఆ మాత్రం ఉండదని నేను తెలుసుకోలేకపోయినా మంది మాటలు పట్టుకొని. నువ్వేం మనసులో పెట్టుకోకురా. అయ్యో బుజ్జి, అయిపోయింది. ఈ కాడ నుంచి వెళ్ళి మంచిగా ఉందాం. మంది మాటలు పట్టుకుంటే గిట్టే సంసారాన్ని నాశనం అవుతాయి. ఇగో ఒకసారి మీ తమ్ముడును మా చెల్లెలు ఇద్దరు ఇంటికి తీసుకుపోయి మంచిగా అండి పంపింది. అరే ఒకరోజు మీ అన్న అన్నావు కదా, ఈ అన్నింటికి అన్నాలకి రా, సరేనా? నువ్వేం మనసులో పెట్టుకోకు. సరే సరే చెల్లె, పోయేస్తాం. జాగ్రత్త. ఈ మంది పాడుగారు ఏడ దొరుకుతుందండి, అందుకొని దాని తాగు.